శ్రీరంగాపురం జమీందారు రాఘవరాజుది గొప్ప దానగుణం. ఆ ఊళ్ళోనే బంగారయ్య అనే వ్యాపారుండేవాడు. అతని ఎవ్వరికీ చిల్లి గవ్వకూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి తుపాను వల్ల ఊళ్ళోని పేదల గుడిసెలు చాలావరకు నేలమట్టమయ్యాయి. పంటలన్నీ కొట్టుకుపోయాయి. వారి ఆకలిబాధలు చూసి చలించిపోయిన జమీందారు డబ్బుతోపాటు తన దగ్గరున్న ధాన్యం నిల్వలను పేదలకు పంచేశాడు. ఇంకా అవసరం పడటంతో ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్లాడు. ఎవ్వరిని సాయమడిగినా మా అందరికన్నా ధనవంతుడు బంగారయ్య, ముందు ఆయన్ని అడగండి అన్నారు. అలాగేనంటూ వెళ్లిన జమీందారు, బంగారయ్యగారు, నాకు అత్యవసరంగా 50,000 కావాలి. అయితే ఆ డబ్బుతోపాటు దాన్ని దానం చేస్తున్నట్లు నాకొక లేఖ రాసివ్వండి. సాయంకాలానికి మీ డబ్బు మీకు తిరిగిస్తాను అన్నాడు. సాయంకాలం తిరిగిచ్చే పనైతే ఇక తీసుకోవడమెందుకో అనడిగాడాయన. చాలా అవసరముండి అడుగుతున్నాను. సాయంత్రానికల్లా మీ డబ్బు మీకిచ్చేస్తాను. దయచేసి నా మాట నమ్మండి అన్నాడు జమీందారు. సరీనంటూ 50,000 ఒక సంచీలో పెట్టి దానం చేస్తున్నట్లు ఓ లేఖను దానికి జతచేసి జమీందారుకు ఇచ్చాడు బంగారయ్య. ఆ లేఖను చూపి ఊళ్ళోని మిగతా ధనవంతుల నుంచి కొంత మొత్తాన్ని పోగచేశాడు జమీందారు. ఆ మొత్తాన్ని వరదలతో నష్టపోయిన పేదలకు అందించాడు. ఆ సాయంకాలం బంగారయ్య దగ్గరకు వెళ్లి, అయ్యా, మీ డబ్బు లేఖ కారణంగా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా చాలామంది ధనవంతులు ముందుకొచ్చి సాయం చేశారు. మీకిచ్చిన మాట ప్రకారం మీ సొమ్ము మీకు తిరిగిచ్చేస్తున్నా అంటూ అదే సంచీని ఇచ్చాడు. కాని ఆ డబ్బు తీసుకోలేదు బంగారయ్య. జమీందారు ఆశ్చర్యంతో చూస్తుండగా, నేను దానం చేశానని తెలియగాని ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా పొగిడారనుకున్నారు? ఇప్పటివరకు అంత ఆనందాన్ని నేనెప్పుడూ పొందలేదు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఇంత తృప్తి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నా. ఆ 50,000కు తోడు మరో 50,000 ఇస్తా. మన ఊరివాళ్ల కోసం ఖర్చు చెయ్యండి అంటూ మరో సంచీని అందించాడు బంగారయ్య. అతడిలో మార్పు చూసి సంతోషించాడు.